హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు బైక్ ఫైనాన్స్ ఎలా ఈఎంఐ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసుకుందాం. బైక్ ప్రైజు 1,50,000 అనుకోండి. అది యూనికాన్ అనుకోండి. డౌన్ పేమెంట్ మీరు 50,000 కట్టారనుకోండి. ఫైనాన్స్ అమౌంట్ ₹1,00,000 అవుద్ది. ₹1,00,000కు మనం ఇప్పుడు ఫైనాన్స్ చేయాలి. మనం ₹1,00,000కు మామూలుగా ఫైనాన్స్లో 11%, 12% అని ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. 11% అంటే 12% అంటే ₹1, 11% అంటే ఒక ₹90 చిల్లర పడవచ్చు, 90 పైసలు అట్లా చిల్లర పడవచ్చు. 11% ఇంటూ 1,00,000 అని మీరు కొట్టారనుకో క్యాలిక్యులేటర్, 11,000 అని ఇంట్రెస్ట్ వస్తుంది. 11,000 ఇప్పుడు 1,00,000కి 1 ఇయర్కి 11,000 ఇంట్రెస్ట్ పడుతుంది. మనం 11% ఇంట్రెస్ట్ లెక్క. ఇది 1 ఇయర్కి 11,000 బై 12 చేయాలి. 1 ఇయర్కి కదా ఇది ఇంట్రెస్ట్. బై 12 చేస్తే 1 మంత్కి ఎంత ఇంట్రెస్ట్ అవుతుందో మనకు తెలుస్తుంది. 1 మంత్కి ఇంట్రెస్ట్ ఎంత తెలిస్తే మనకి ఇప్పుడు 12 నెలలకు ఎంత ఈఎంఐ వస్తుందో తెలుసుకోవాలంటే 12 ఇంటూ ఇది 1 మంత్ ఇంట్రెస్ట్ వేసుకొని అసలు మన ఫైనాన్స్ అమౌంట్ 1,00,000 బై 12 నెలలు కాబట్టి 12 నెలలు అని వేసుకుంటే ఇది 1 నెల ఇంటూ 12 ఇది 11,000 అవుతుంది. ఒక సంవత్సరానికి ఇంట్రెస్ట్ రేటు బై 1 ప్లస్ 1,00,000 బై 12 వేస్తే 1 నెలకి ఇప్పుడు మనకి ఈఎంఐ 12 నెలలకు 1 నెలకు ₹9,250 ఈఎంఐ వస్తుంది.